బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో 6 భక్తులు మృతి చెందారు. ఈ విషయంపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ స్పందించారు. ఈ సందర్భంగా చింతామోహన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భక్తులు ఆతృతతో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి టిఫిన్లు అన్నం తినకుండా క్యూ లైన్లలోకి రావడంతో బీపీ షుగర్ లెవెల్ పడిపోవడంతోనే అస్వస్థతకు గురై కింద పడ్డారని తెలిపారు. ఈ ఘటనపై విమర్శలు ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. టీటీడీ బ్రహ్మాండంగా పనిచేస్తోందని చెప్పారు. టీటీడీ వైఫల్యం లేదు, ఇందులో టీటీడీ వైఫల్యం లేదు. టీటీడీ అధికారులు బాగా చేస్తున్నారు. ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్. వాస్తవ విషయం చాలా మందికి తెలియదు. భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆతృతతో వచ్చి క్యూలో నిలబడ్డారు. అన్నం కూడా తిల్లా, టిఫిన్ చేయలా, నిలబడ్డారు భక్తులంతా. బ్లడ్ షుగర్ పడిపోయింది, వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది. చక్కెర అనేది ఒకటి ఉంటుంది. నేను చాలామంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు, ముఖ్యంగా పెద్ద హరిజన వార్డులు చాలామంది. వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు, ఎవరు వాళ్ళని నెట్టలేదు, తట్టలేదు, వాళ్ళకై వాళ్ళే పడిపోయారు. ఇది వాస్తవం. దీనికి శ్యామలరావు కానీ, వెంకయ్య కానీ, టీటీడీ అధికారులు కానీ, పోలీసులు కానీ సంబంధం లేదు. మరి చాలా ఆశతో వచ్చారు, వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైకుంఠంలో అని. మరి కడుపు నిండా ఏమి తినకుండా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు, అక్కడికక్కడికే పడిపోయారు, చచ్చిపోయారు. ఇది వాస్తవం. ఇప్పుడు ఆడ పోస్ట్ మార్టాలు చేసినా దొరకదు. అది కడుపులో ఏమీ లేకుండా, తిండి లేకుండా ఆస్తులతో పరిగెత్తారు.